డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, లోక్సభ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా దేశంలో జరిగిన 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఎంత దారుణమైన స్థితిలో ఓడిపోయారు అని అంటే, ఇండియా కూటమి 10 స్థానాల్లో గెలుపొందితే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. కేవలం 2 అసెంబ్లీ స్థానాలను మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. ఇందులో చాలా సిట్టింగ్ స్థానాలని బీజేపీ కోల్పోవటం జరిగింది. లోక్సభ తర్వాత జరిగిన మొట్టమొదటి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎంత ఘోర ప్రభావం ఎందుకు చెందింది? మోడీ ప్రభావం పూర్తిగా పోయిందా? ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొన్న లోక్సభలో చెప్పినట్టుగా ఇటు చంద్రబాబు నాయుడిని అటు నితీష్ కుమార్ని ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని ఊతకర్రల్లాగా పెట్టుకొని ఆయన పార్లమెంటుకి ఈడ్చుకుంటూ వచ్చాడు అనేది నిజంగా నిజమేనా? రాబోయే ఎన్నికల్లో ఇక బీజేపీ గెలుపు అనేది అసాధ్యం అన్నట్టుగా ఏమైనా ఉందా అనే వివరాలన్నీ ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా, మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. దేశంలో మోడీ ప్రభావం తగ్గిపోయి చాలా కాలమైంది. ఈ విషయం గత లోక్సభ ఎన్నికల్లోనే బయటపడింది. కానీ అధికారం నిలబెట్టుకోవటానికి కేవలం ఇదే కాకుండా చాలా ఇతరత్ర కార్యక్రమాలన్నిటినీ కూడా బీజేపీ చేసింది. ఎప్పటికీ తలుపులు ఓపెన్ చేయం, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్న చంద్రబాబు నాయుడిని కాళ్ళ వేళ్ల పడి బతిమిలాడి ఎన్డీఏలోకి చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని చాలామంది బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడే వచ్చి మోడీ కాళ్ళు పట్టుకుంటే మేము లోపలికి తీసుకున్నామని. అప్పుడు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరే గనక గెలవగలిగిన స్థితిలో ఉంటే ఆ విషయానికి ఎవరు సమాధానం చెప్పరు. కానీ సొంతగా 370 స్థానాలు, ఎన్డీఏకి 400 స్థానాలు సంపాదిస్తామని గొప్పగా చెప్పుకున్న మోడీకి అత్యంత ఘోరమైన పరాభవం మొన్న లోక్సభ ఎన్నికల్లోనే జరిగింది. 240 సీట్లకి మాత్రం పరిమితం కావాల్సి వచ్చింది బీజేపీ. ఇక అధికారంలోకి కావాలి అని అంటే ఎన్డీఏలో ఇతరత్ర ఉన్న పార్టీల మీద ఆధారపడవలసిందే. ఇటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమారు ఇద్దరూ కలిసి ఆల్మోస్ట్ ఆల్ ఈ బీజేపీ మోడీ గవర్నమెంట్ని నిలబెట్టినట్టు అయింది. వీళ్ళిద్దరూ లేకపోతే మోడీ ప్రధానమంత్రి కాగలిగేవాడు కూడా కాదు. ఈ ఇద్దరిని ఎన్డీఏలోకి చేర్చుకున్న లాంటి పరిస్థితులు ఏమిటని ఇంతకుముందు మనం చూసాం. బీజేపీలో నితీష్ కుమార్ది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని, ఇద్దరిని ఎన్డీఏలోకి ఏ విధంగా తీసుకొచ్చారో అందరికీ కళ్ళకు కట్టినట్టు తెలిసిందే. నయాన భయాన అన్ని రకాల ప్రయోగాలు అన్నీ చేసి వాళ్ళని తీసుకొచ్చి లోపల కలుపుకున్నారు. ఇక అధికారం నిలబెట్టుకుని మా అంతటి మొనగాళ్ళు లేరని బీజేపీ ఇక మరి పార్లమెంట్లో ఇక ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉంది. కానీ అత్యవసరంగా వచ్చి మీద పడ్డ ఈ ఉప ఎన్నికలు బీజేపీ కొంప ముంచేశాయి. సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోయే రకంగా ఈ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి చాలా ఘనమైన విజయాన్ని సాధించిందనే చెప్పుకోవాలి. మమతా బెనర్జీని ఎవరైతే ఈ బీజేపీ నాయకులు టార్గెట్ చేశారో ఆవిడ వెస్ట్ బెంగాల్లో ఉన్న అన్ని స్వీప్ చేసేసింది 4 స్థానాలని. కాంగ్రెస్ కూడా ఒక 4 స్థానాలు సంపాదిస్తే ఇక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందాడు బీజేపీ మీదనే. బీజేపీ కేవలం 2 అంటే 2 మాత్రమే వాళ్ళు సాధించగలిగింది. ఆపు 1, ఇటు డిఎంకే 1, మొత్తం ఇండియా కూటమే 10 స్థానాలని సంపాదిస్తే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ కేవలం 2 అంటే 2. బీజేపీ అతి గొప్పగా చెప్పుకునే హిందుత్వవాదం కానీ, హిందువుల మొత్తాన్ని మేమే కాచి కాపాడుతున్నాం అనే విషయంలో కానీ, హిందుత్వం నిలబడాలంటే మోడీ మాత్రమే ప్రధానిగా ఉండాలని కానీ, అసలు ఈ భారతదేశంలో రాజ్యాంగం ఎంత అవహేళనకు గురైందో అని మోడీ రేపు రానున్న 24వ తారీఖున ఈ రాజ్యాంగ దివసం పెట్టిన రోజుగా పరిగణిస్తూ ఆ రోజుని అనౌన్స్ చేయడానికి, అంటే ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీ పెట్టిన దాన్ని కూడా ఆయన కొంత లేవనెత్తాడు. ఇలాంటి అంశాలన్నీ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి ఘనమైన విజయం సాధించింది. అంటే మోడీ ప్రభావం ఏమాత్రం లేదు. మోడీ మాటని ఎవరు నమ్మటం లేదు.
ఇక ప్రధానిగా ఆయనే ఉన్నప్పటికీ ఎలా ఉన్నాడు అనేది అందరికీ తెలిసిందే. 2014 అప్పుడు మోడీ ఈ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి 2019లో తిరిగి ప్రధాని అయిన దగ్గర నుంచి ఆయన బిహేవియర్ ఎలాగుందో, ఉన్న పార్టీలన్నిటినీ ఏ విధంగా ఆయన రచ్చరచ్చ చేసేశారో, మిగతా ఈ ప్రాంతీయ పార్టీలన్నిటినీ తొక్కేసేసి మొత్తాన్ని బీజేపీ మయం చేసేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో 24 ఎన్నికలు వచ్చేటప్పటికి అది కూడా మటుమాయం అయిపోయి చంద్రబాబు నాయుడిని, నితీష్ కుమార్ని, ఇక ఇట్లాంటి వాళ్ళందరినీ లోపలికి ఎన్డీఏలోకి చేర్చుకునేంత అగత్యం పట్టింది. ఇక మరి 2029 నాటి పరిస్థితులు ఏమిటి అని ఆలోచించుకుంటే అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ ఆనాడే కనిపెట్టింది. ఏ రోజైతే బీజేపీ 240 సీట్లకు పరిమితం అయిపోయిందో ఆనాడే కనిపెట్టి వాళ్ళ పత్రికల్లో కూడా అందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఒక ఆర్టికల్ కూడా రాశారు. మోడీ ప్రభావం ఏమాత్రం లేదు అని. గత లోక్సభ ఎన్నికల్లో మొన్న 240 సీట్లు సాధించిన బీజేపీ ఏ అయోధ్యలో మందిరాన్ని నిర్మించి ఈ హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లం మేమే అని చెప్పుకుని ఆ అయోధ్యని దేశం మొత్తం చూపించి ఓట్లు కొల్లగొట్టాలన్న ప్లాన్ కూడా అయోధ్యలోనే మటుమాయం అయిపోయింది. అక్కడ బీజేపీ ఓడిపోయి కూర్చుంది. ప్రస్తుతం ఇప్పుడు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో హిందువులు అద్భుతంగా భావించే బద్రీనాథ్ని కూడా అక్కడ కూడా హిందుత్వ ఛాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడన్నా గెలుస్తారేమో అని చూస్తే అది కూడా కోల్పోవటం జరిగింది. అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఎమర్జెన్సీని పెట్టి రాజ్యాంగం అపహాస్యం చేసేశారు, రాజ్యాంగాన్ని చంపేశారు, దానికి దినం పెట్టేశారు అని మాట్లాడుతూ ఆ దినాన్ని పలానా రోజుగా ప్రకటిస్తున్నాము అని చెప్పుకున్న మోడీ పరిస్థితి ఏమిటి ఈ రోజున? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఈ విభజించబడిన తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నా కూడా ఎటువంటి నిధులు కానీ ఏది ఒక్క పైసా వెదల్చని ఆ తరుణంని 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని విచిత్రమైన నాటకాలు ఆడారో ఆ పరిణామాలని అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీయే ఉంది అని గట్టిగా నమ్మే వాళ్ళు నిర్ణయించిన ఈ పరిణామాన్ని మొత్తాన్ని ఒకసారి బేరీజు వేసుకుంటే ఈ ఉప ఎన్నికలతోటి వాళ్ళకి బుద్ధొస్తుందా? బీజేపీ అవలంబిస్తున్న విధానాలతో సైతం వాటన్నిటికీ తూట్లు పడే అవకాశం లేదా? ఈ తరుణంలో మరి మిగతా ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఏం చేస్తాయి? వాళ్ళు సెక్యులర్గా ఉంటారా, లేదు మోడీని అంటి పెట్టుకుని అలాగనే హిందుత్వ భావాలు మావి అని చెప్పుకుంటూ హిందువుల్ని మోసం చేస్తారా? తేల్చుకోవాల్సింది వాళ్ళే. ఏది ఏమైనప్పటికీ ఈ ఉప ఎన్నిక మాత్రం మోడీకి బుద్ధొచ్చే విధంగా చేసింది అని అనటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.